అలాగే ఛత్రపతి శివాజీ గారి గురించి ఒక 4 మాటలు మీ ద్వారా. ఛత్రపతి శివాజీ గారి గురించి చెప్పాలంటే చరిత్ర చాలా ఉంటది. ఎందుకంటే ఆ మహానుభావుడు వాళ్ళ తల్లిగారు జీజీబాయి గారు. ఇక ఈ కథలో ఇప్పుడు ఈ సమయంలో చెప్పాలంటే మామూలు విషయం కాదు. ఆ ధైర్య సాహసాలకు మారు పేరు. ఇంకా ఎందరో అన్నదమ్ములు చనిపోయిన తర్వాత ఆయన్ని ఎంతో ఇదిగా ఆవిడ్ని నూరిపోసి ధైర్యాలు సాహసాలు ఒక పౌరుషాన్ని నూరిపోసి పెంచింది. మౌల సామ్రాజ్యానికి ఏంటి గుణపాఠం చెప్పే విధంగా ఆ యొక్క అమ్మవారి జై భవానీ గారి చేతుల మీదుగా ఆయనకు ఒక ఆయుధాన్ని ఇవ్వటం, ఆ దుర్మార్గుల ఆటంకాలని అంతం చేయటం, దానికోసం చాలా కష్టపడ్డారు, చాలా చేశారు. శివాజీ చరిత్ర 2 ముక్కల్లో 4 ముక్కల్లో అని చెప్పేది కాదు, మన జీవితాలకి మన ఆదర్శం. అది పూర్వం మన దేశాన్ని పరిపాలించిన వాళ్ళు వేరవటం వలన మన సంస్కృతి సాంప్రదాయాలు మనకు తెలియకోకుండా చేశారు. మనం చదువుకునే పుస్తకాల్లో వేరే విదేశీయుల చరిత్రలు మనం చదువుకుని పెరిగాము, మన దేశ చరిత్రను మనకు తెలియకుండా చేశారు. ఎందుకంటే పరాయి వాళ్ళు మన దేశాన్ని పరిపాలించారు కాబట్టి ఈ రోజు మన దేశాన్ని మనం పరిపాలించుకుంటున్నాం, మన సంస్కృతి మనం తెలుసుకుంటున్నాం. కాబట్టి అన్ని మనం ఏంటి, మన దేశం ఏంటి, మన సంస్కృతి ఏంటి, హిందూ సాంప్రదాయం ఏంటి, ఇవన్నీ తెలుసుకుని మీరు ముందు తరాల వాళ్ళకి, మీ పిల్లల భవిష్యత్తులకు